హలో గైస్, ఇవాళ మన కాన్సెప్ట్ ఏంటంటే మన డైలీ లైఫ్లో చాలా ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్కి కొన్ని హిడెన్ సీక్రెట్స్ ఉంటాయి. వాటిని మనం డైలీ యూజ్ చేస్తున్నా అవి ఎందుకు ఉన్నాయో 90% మనుషులకు తెలియదు. సో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన చిన్నప్పుడు ఫ్రూటీ తాగి ఉంటాం చిన్న పేపర్ బాక్స్లో. చిన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా తాగుతామనే వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. అందులో నేను ఒకడిని. బట్ ఫ్రూటీ బాటిల్కి సైడ్లో ఇలా 2 ఫోల్డెడ్ ఫ్లాప్స్ ఉన్నాయి. అవి ఎందుకో తెలుసా? అవి అలా ఉంటే మనం చూడలేం కదా, ఖచ్చితంగా తీసేస్తాం. యాక్చువల్గా ఇది చిన్నపిల్లల కోసం పెట్టారు. మనమంటే అలా అయినా తాగేస్తాం. బట్ పిల్లలు గట్టిగా నొక్కితే అందులో ఉన్న జ్యూస్ మొత్తం కింద పడిపోతుంది. సో వాళ్ళు ఇది స్ట్రిప్స్ని తీసి వాటిని పట్టుకొని తాగడానికి పెట్టారు. మనలో చాలామందికి ఉన్న మహా చెడ్డ అలవాటు ఏంటంటే ఒక బ్రష్ని కొన్ని ఇయర్స్ వరకు యూజ్ చేస్తుంటాం. నేను కూడా ఆ కేటగిరీకే చెందినవాడిని. అది వేరే విషయం అనుకోండి. మనం డైలీ యూజ్ చేసే బ్రషెస్కి సైడ్లో ఇలా బ్రిజల్స్ ఉంటాయి. అవి ఎందుకున్నాయి మీకు తెలుసా? ఇవి ఉన్నది మనం బ్రష్ ఎప్పుడు మార్చాలి అని చెప్పడానికి. ఈ బ్రిజల్స్ ఫేడ్ అయిపోతే మనం బ్రష్ మార్చాలి అని అర్థం. ఎప్పుడైనా డీమార్ట్ కానీ స్పెన్సర్స్ కానీ వెళ్ళారా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారు? కొన్ని వందల సార్లు వెళ్ళామంటారా? మీరు వెళ్ళి ఉంటే ఈ ట్రాలీస్ని చూసే ఉంటారుగా. బట్ ఈ ట్రాలీకి ఈ లూప్స్ ఎందుకు ఉంటాయంటే మనం ఏదైనా ఫ్రాగ్లీ ఫుడ్ కొన్నప్పుడు, అంటే ఎగ్స్ లాంటివి కొన్నప్పుడు వాటిని తగిలించుకోవడానికి. దానికి తగిలించడం వల్ల వేరే గ్రాసరీస్ దాని మీద పడకుండా సేఫ్గా ఉంటాయి. కోక్ టిన్ తాగారా? తాగే ఉంటారులే. మనం కోక్ టిన్ని ఓపెన్ చేసే పిన్కి ఒక హోల్ ఉంటుంది. అది ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆ హోల్లో స్ట్రా వేసుకొని తాగడానికి. యాక్చువల్గా ఈ కోక్ టిన్స్ని స్ట్రాస్తోనే తాగాలి. బట్ మనం సినిమా హీరోస్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నార్మల్గా తాగేస్తున్నాం. మనం ఏదైనా బుక్స్ ఓపెన్ చేసినప్పుడు దానిలో టెక్స్ట్ అనేది బోత్ లెఫ్ట్ అండ్ రైట్ ఒక మార్జిన్ అంత స్పేస్ లీవ్ చేసి స్టార్ట్ అవుతుంది. ఏమో సార్, మేము ఎప్పుడు బుక్స్ ఓపెన్ చేయలేదు అంటారా? ఈసారి ఎప్పుడైనా ఓపెన్ చేస్తే చూడండి. ఆ మార్జిన్ స్పేస్ ఎందుకు లీవ్ చేస్తారంటే ఎప్పుడైనా ఎలుకలు బుక్స్ని కొరికేసినా అందులో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పోకుండా ఉండటానికి. మనం చిన్నప్పుడు పెన్ ఎరేజర్ని కొనే ఉంటాం కదా. దానికి 2 సైడ్స్ ఉంటాయి, రెడ్ సైడ్ అండ్ బ్లూ సైడ్. మనం ఎప్పుడైనా రెడ్ సైడ్తో రబ్ చేస్తే అది ఓన్లీ పెన్సిల్ పార్టికల్స్ మాత్రమే అరెస్ట్ చేస్తుంది. అదే మనం బ్లూ సైడ్తో రబ్ చేస్తే పెన్సిల్ పార్టికల్స్తో పాటు పేపర్ మీద ఉండే పార్టికల్స్ని కూడా రబ్ చేస్తుంది. పెన్ క్యాప్కి టాప్లో ఒక హోల్ ఉంటుంది. ఎందుకో తెలుసా? మనం మోస్ట్ ఆఫ్ ది టైం పెన్ క్యాప్ని పెన్కి కంటే మన నోట్లోనే ఎక్కువసార్లు పెట్టుకుంటాం. ఎప్పుడైనా మనం అనుకోకుండా మింగేస్తే, మనం అంటే మనం కాదు, చిన్నపిల్లలు మింగేసి గొంతులో అడ్డం పడినా మన రెస్పిరేషన్ ప్రాసెస్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ హోల్ని పెట్టారు. వెయిట్ గైస్, ఒక్క నిమిషం. వీడియో బాగుందని భావిస్తున్నాం. కింద సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ కూడా ఉంటుంది. కొంచెం నొక్కితే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా మన టాపిక్ని కంటిన్యూ చేద్దాం. మనం పిన్ మెషిన్, అదేనండి స్టాప్లర్ని కొన్ని వందల సార్లు యూజ్ చేస్తూ ఉంటాం. స్టాప్లర్లో ఈ ప్లేట్ని చూసే ఉంటాం. సపోజ్ ఈ ప్లేట్ని రివర్స్లో చేస్తే పిన్ కొడితే అప్పుడు పిన్ అనేది అవుట్ సైడ్కి బెండ్ అయి పడుతుంది. ఈ పిన్ని మనం టెంపరీ పిన్గా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పీవీపీ సినిమాస్లో కోక్ తాగారా? వాళ్ళు ఇచ్చే కోక్కి పైన ప్లేట్ ఇస్తారు. ఈ ప్లేట్ని రివర్స్ చేసి దాని మీద కోక్ పెట్టడానికి కూడా ఆ ప్లేట్ని యూజ్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం కూల్ డ్రింక్ చాలా కూల్గా ఉన్న టైంలో దాని వాటర్ డ్రాప్లెట్ ఈ క్యాప్లో పడి మనం ఉన్న ప్లేస్ని నీట్గా ఉంచుతుంది. మనం కార్ జర్నీ చేసేటప్పుడు సీట్కి హెడ్ రెస్ట్ ఉంటుంది. మీరు గమనించే ఉంటారు. బట్ ఈ హెడ్ రెస్ట్ అనేది కార్ సీట్కి పర్మనెంట్గా అటాచ్ అయి ఉండదు. ఎప్పుడైనా డోర్ లాక్ అయిన టైంలో ఆర్ ఎప్పుడైనా రోడ్ యాక్సిడెంట్లో డోర్ లాక్ అయిన టైంలో ఈ హెడ్ రెస్ట్ని తీసి కార్ విండో పగలగొట్టడానికి యూజ్ అవుతుంది. దానితో విండోని ఇలా పగలగొడతారు. మనం కార్లో ఈ గ్యాస్ గేజ్ని చూసే ఉంటాం. ఈ గ్యాస్ గేజ్ మీద ఒక చిన్న యారో ఉంటుంది, లైక్ దిస్. ఈ యారో ఎందుకంటే బండికి ఫ్యూయల్ ట్యాంక్ ఎటువైపు ఉంది అనే విషయం చెప్తుంది. మనం ల్యాప్ ఆర్ కంప్యూటర్లో యూజ్ చేసే కీబోర్డ్కి F&J ఆల్ఫాబెట్స్ దగ్గర ఒక చిన్న బంప్ ఉంటుంది. ఈ బంప్స్ ఎందుకంటే మనం ఎప్పుడైనా చీకట్లో కానీ లేదా కళ్ళు మూసుకొని టైప్ చేస్తున్నప్పుడు ఈ కీస్ మీరు ఏ రోలో ఉన్నారని తెలుసుకోవడానికి యూజ్ అయ్యేలా కీబోర్డ్ని అలా తయారు చేశారు. వెయిట్ ఎ మినిట్, అసలు కీబోర్డ్లో కీస్ ఎందుకు ఆర్డర్లో లేవు అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, ఒక లుక్ వేయండి చెప్తా. ఎప్పుడైనా ఐఫోన్ యూజ్ చేశారా? మా దగ్గర అంత మనీ లేవండి అని అనుకుంటున్నారా? మనీ లేకపోయినా కనీసం ఫోటో అయినా చూసే ఉంటారుగా. ఐఫోన్ బ్యాక్ కెమెరాస్కి లెన్స్కి మధ్యలో ఒక స్మాల్ హోల్ ఉంటుంది. ఇదే థర్డ్ మైక్రోఫోన్. ఇది కాన్వర్జేషన్లో వాయిస్ని క్యాన్సిల్ చేయడానికి అండ్ రికార్డింగ్ టైంలో సౌండ్ని ఎన్హాన్స్ చేయడానికి యూజ్ అవుతుంది.
మన ఇంట్లో యూజ్ చేసే లాక్స్కి చిన్న హోల్ ఉంటుంది. అది ఎప్పుడైనా గమనించారా? ఈ హోల్ ఎందుకంటే ఎప్పుడైనా లాక్లోకి వాటర్ వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళడం కోసం ఈ హోల్ని పెట్టారు. అండ్ ఎప్పుడైనా లాక్కి ఆయిల్ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ హోల్ ద్వారానే ఆయిల్ పోయాలి. టూత్పేస్ట్ అనేది 3 కలర్స్లో ఎందుకు ఉంటుందో తెలుసా? అది అలా ఉండడానికి రీజన్ మార్కెటింగ్ స్కిల్స్. అలా 3 కలర్స్ ఉంటే పేస్ట్లో కావాల్సినంత ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని సింబాలిక్గా చెప్పడానికి. రెడ్ కలర్ అనేది గమ్స్ కోసం, అండ్ వైట్ అనేది మన టీత్స్ని వైట్గా ఉంచడానికి, అండ్ బ్లూ కలర్ అనేది మౌత్ ఫ్రెషనర్ అని. కొన్ని టూత్పేస్ట్ ఒక్క కలర్లోనే ఉంటాయి. దాని మీనింగ్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయిపోయాయని. అది గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాం. కుదిరితే పార్ట్ 2తో రావడానికి ట్రై చేస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.